హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు భవానీ కిషోర్. ఈరోజు పుదీనా రైస్ ఏ విధంగా చేయాలో చూద్దాము. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్. స్కూల్స్ కూడా రీఓపెన్ అయ్యాయి. హడావిడి లేకుండా ఇలా సింపుల్గా హెల్దీగా చేసి పెట్టండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి మూత పెట్టేసి ఒక 2 పల్స్ తిప్పండి అంతే. మరీ మెత్తగా వద్దనమాట. తర్వాత కళాయిలోకి నూనె వేసేసి అలాగే ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి, పల్లీలు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు వేసాను. ఈ జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందే మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమం యాడ్ చేయాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి, అన్నీ హెల్దీ అని అనమాట, జీలకర్ర అలాగే మిరియాల పొడి, పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలపాలి. నెక్స్ట్ ఇందులో ముందే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా హెల్దీ, సింపుల్గా హడావిడి లేకుండా రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అంతే, మొత్తం కలుపుకోవాలి. ఆ పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందే కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ బ్రౌన్ రైస్ ఏ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బాస్మతి రైస్ యాడ్ చేశాను. లంచ్ బాక్స్లోకి ఇలా ఫ్లేవర్ రైస్లు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు, బాక్స్ ఖాళీ చేసేస్తారు. అంతే, 1 నిమిషం పాటు ఇలాగా కలుపుకోవాలి. రైస్కి పడుతుంది మంచిగా పుదీనా ఆ ఫ్లేవర్ అంతా. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.